హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఏంటి అంటే ఇది ఒక మరణ వార్త. సాధారణంగా ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు ఎప్పుడు కూడా అలాంటి పదాలే వస్తాయండి. ఇంకా శ్రద్ధాంజలి ఘటించడం, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పటం, నివాళి అర్పించటం. కామన్గా ఇలాంటి ఒక 10 వర్డ్స్ ఉంటాయి. అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి నేర్చుకుంటే మనం ఎవరు చనిపోయినా ఎప్పుడైనా అలాంటి వార్తలు వచ్చినప్పుడు మనం నీట్గా చదివేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలానే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనం ఆ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడడం కావచ్చు, మెసేజెస్ చేయడం కావచ్చు, ఈ వాట్సాప్ స్టేటస్లు ఇలాంటి వాటిలో తప్పులవి లేకుండా కూడా పెట్టచ్చు. రైట్, అలాంటి వార్త ఇక్కడ ఒకటి ఉంది. రైట్, చూద్దామండి. నాయుడు పవన్ మోన్, MOURN అండి. నాయుడు పవన్ మోన్ నాదెండ్ల భాస్కర్ రావుస్ డిమైజ్, DEMISE, డిమైజ్. ఓకేనా. డిమైజ్ అంటే మృతి, మరణం. రైట్. మోన్ అంటే శోకం, దుఃఖించడం అండి. MOURN ఏంటండి స్పెల్లింగ్ ఏంటి? MOURN, మోన్. చాలామంది మౌర్న్ అని చదువుతూ ఉంటారు, కాదండి ఇది మోన్. ఇక్కడ చాలా సింపుల్ అండి. రూల్ ఏంటంటే ఇక్కడ ఆర్ ఉంది, మీరు చూడొచ్చు. ఆర్ ముందు ఏముంది? యు ఉంది. యు అంటే ఏంటి? వావెల్. అందుచేతన ఆర్ని సైలెంట్ చేస్తాం. ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం కదా. ఆ మాదిరిగా చూసుకుంటే కనుక మోన్ అవుతుంది. ఇది ఒక వర్బ్. మోన్, మోండ్. శోకించు, దుఃఖించు, విలపించు. ఎప్పుడండి? ఎవరైనా చనిపోయినప్పుడు. నాయుడు పవన్ మోన్ నాదెండ్ల భాస్కర్ రావుస్ అంటే భాస్కర్ రావు యొక్క అపాస్ట్రఫీ ఉంది, ఎస్ ఉంది. ఇలా పైన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే యొక్క అని కదా. DEMISE, డిమైజ్ అంటే ఏంటండి? మరణం, మృతి. రైట్. భాస్కర్ రావు యొక్క మృతికి వీళ్ళంతా కూడా బాధపడుతున్నారటండి. రైట్. మ్యాటర్లోకి వెళ్తే చీఫ్ మినిస్టర్ మినిస్టా ఎలా పలకాలండి? మినిస్టా, సెమిస్టా, యాక్టా, డాక్టర్. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ని ఆగా చెప్పాలి. మినిస్టర్ అనక్కర్లేదు. మినిస్టా, సెమిస్టా, క్యాలిక్యులేటర్, కంప్యూటర్, ఓవర్, ఆఫ్టర్, నెవర్, ఎవర్, బ్రదర్, సిస్టర్, మదర్. ఇలా తీసుకోవాలి, అలా పలకాలి. ఆ మాదిరిగా చూస్తే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్. ఎలా అండి? ఎక్స్ప్రెస్ కాదండి, ఈ పలకాలి. ఎక్స్ప్రెస్డ్. ఎందుకు? ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, ఈ ఉందండి, వావెల్ అండి. ఇల్లులో ఈ పలకాలి. అలానే ఈ డి ఉంది కదా, ఈ డీని టాలాగా పలకాలి. అలా ఎందుకు పలకాలి? పొల్లుటాల ఎందుకు పలకాలి అంటే ఎక్స్ప్రెస్ అన్నప్పుడు సౌండింగ్ చూడండి, స్. ఎక్స్ప్రెస్. ఎలాగా? FACE ఫేస్, FACED ఫేస్డ్, MISS మిస్, MISSED మిస్డ్, KISS కిస్, KISSED కిస్డ్. ఇలా స్ అనే శబ్దంతో ఎండ్ అయ్యే వర్డ్కి ఈడీ చేర్చినప్పుడు ఆ డీని కాస్త ట్గా చెప్పాలి. అందుచేతనే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్ కాదండి, ఏం చదవాలి? గ్రీఫ్ అంటాం. దుఃఖాన్ని, శోకాన్ని, దుఃఖాన్ని వెళ్ళిబుచ్చారంటండి. రైట్. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్ ఓవర్, చూడండి, ఓవర్ ద పాసింగ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, FORMER, ఫోమా, మాజీ అండి. ఎలా చదవాలి? FORMER. మీరు బాగా గమనిస్తే ఒక ఆరు ముందేమో ఈ ఉంది, మరొక ఆరు ముందు ఓ ఉంది, అంటే రెండు వావెల్సే. అందుచేతన ఫోమా అంటున్నాను. అలా కాకుండా FARMER, ఫామా అంటే రైతు అండి. అది ఎలా పలకాలి? ఫామా. హిస్ ఫాదర్ ఇస్ ఎ ఫార్మర్. తన తండ్రి ఒక రైతు. హీ ఈజ్ అ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. అతను మన మాజీ ముఖ్యమంత్రి. మాజీ అనేసరికి ఫోమా, రైతు అనేసరికి ఫామా. వ్యత్యాసం అండి, ఫోమా, ఫామా. రైట్. ఇక్కడ ఏంటి? మాజీ అండి.
చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్డ్ గ్రీఫ్, దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేశారంటండి, ఓవర్ ద పాసింగ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ రావు. ఈ నాదెండ్ల భాస్కర్ రావు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈయన మరణ వార్త పైన ఈ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు దుఃఖాన్ని వెళ్ళిబుచ్చారు, తన బాధను వెళ్ళిబుచ్చారు. రైట్. హీ స్పౌక్, చూడండి, ఎస్పిఓకేఈ స్పౌక్, ఎస్పిఈఏకే స్పీక్, ఎస్పిఓకేఈ స్పౌక్, ఎస్పిఓకేఎన్ స్పౌకిన్. రైట్. He spoke to Mr. Bhaskar Rao's son and Civil Supplies Minister. ఏంటండి, ఎవరితో మాట్లాడారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు. He spoke to Mr. Bhaskar Rao's son, భాస్కర్ రావు, నాదెండ్ల భాస్కర్ రావు యొక్క కొడుకు, మరియు సివిల్ సప్లైస్. చూడండి, సివిల్ సప్లైస్ ఎప్పుడైనా చివరిని ఎస్ కనిపిస్తే చాలా చదవాలండి. ఫ్రెండ్, ఫ్రెండ్స్, కిడ్, కిడ్స్, అలానే సప్లైస్. హీ స్పోక్ టు మిస్టర్ భాస్కర్ రావు's సన్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అండ్ ఆఫర్డ్ హిజ్ కండోలెన్సెస్. ఏంటండి, కండోలెన్సెస్ అంటే సానుభూతి, సంతాపం. ఈ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భాస్కర్ రావు గారి మరణం పట్ల బాధను వ్యక్తం చేశారు, గ్రీఫ్ వ్యక్తం చేశారు. అలానే ఈ మాజీ ముఖ్యమంత్రి భాస్కర్ రావు గారి యొక్క కొడుకు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడడం, అలాగే ఆయనకి సానుభూతి వ్యక్తపరచడం చేశారంటండి. కండోలెన్సెస్ అంటే ఏంటండి, సంతాపం, సానుభూతి, కండోలెన్సెస్. రైట్. ఎక్స్టెండింగ్ హిజ్ సింపతీస్, తన సానుభూతిని ఎక్స్టెండ్ చేస్తూ, టు ద ఫ్యామిలీ మెంబర్స్ మిస్టర్ నాయుడు ప్రైడ్ ఫర్ ద డిపార్టెడ్ సౌల్, చనిపోయిన వాళ్ళని ఇలా అంటారు, డిపార్టెడ్ సౌల్, టు రెస్ట్ ఇన్ పీస్. ఓకేనా, తన సింపతీస్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి, అంటే భాస్కర్ రావు గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్టెండ్ చేస్తూ దేవుణ్ణి ప్రార్థించారట. ఏమని? ఎవరైతే చనిపోయి ఉన్నారో అలా చనిపోయిన వ్యక్తికి ఆత్మ శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థించారంట. ఎవరు? చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఎక్స్టెండింగ్ హిస్ సింపతీస్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, to the family members, Mr. Naidu prayed, P-R-A-Y-E-D, prayed for, F-O-R, for the departed. ఎలా చదవాలి? D-E-P-A-R-T-E-D. ఎప్పుడైనా ఎండింగ్లో T-E-D వస్తే T-I-Dలా చెప్పాలండి. ఎలాగూ? వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, డిపార్టెడ్, అలాగే. రైట్. Extending his sympathies to the family members, Mr. Naidu prayed for the departed soul to rest in peace. Right. Deputy Chief Minister, చూడండి, డిప్యూటీ కాదు, డెప్యూటీ. ఎలా పలకాలండి? Deputy Chief Minister K. Pavan Kalyan said in a press release that he was deeply saddened to know about Mr. Bhaskar Rao's demise. ఓకేనండి, ఈ భాస్కర్ రావు గారి యొక్క మరణ వార్త విని సాడెన్ అయ్యారంటే, అంటే బాధపడ్డారు, దుఃఖించారు. రైట్. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ సెడ్ ఇన్ ఏ ప్రెస్ రిలీజ్ దాట్ హీ వాజ్ డీప్లీ సాడెన్డ్. తను ఈ భాస్కర్ రావు గారి యొక్క మరణ వార్త విన్న తర్వాత ఏం చెప్పారు అంటే, ప్రెస్ రిలీజ్లో అతను తీవ్రంగా బాధపడ్డారటండి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త విన్న తర్వాత తీవ్రంగా సాడెన్ అయ్యారట. రైట్. హీ నౌటెడ్, చూడండి, NOTED, ఇప్పుడేగా చెప్పుకున్నాం, TED వస్తే TID అండి. నౌట్, NOTE, నౌటెడ్, selected, elected, navigated, wanted, TED వస్తే ఎండింగ్లో TIDగా పలకాలి. He noted that Mr. Bhaskar Rao had been in public life since the 1970s. ఇంకా ఏం చెప్పారండి పవన్ కళ్యాణ్? ఈ భాస్కర్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1970ల నుంచే కూడా ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నారంటండి. రైట్. అండ్ సర్వ్డ్ ద మాసెస్, MASSES, మాసెస్, మాస్ కాదండి, మాసెస్ అంటే ప్రజలండి, ప్రజలు, సామాన్య ప్రజల్ని మాసెస్ అంటారు. సామాన్య ప్రజలు, జనసమూహం, ప్రజల్ని మాసెస్. He noted that
Mr. Bhaskar Rao had been in public life since the 1970s and served అంటే సేవలు అందించారు ద masses యాజ్ అన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే. ఇంకా ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నాదెండ్ల మనోహర్ 1900 భాస్కర్ రావు గారు చీఫ్ మినిస్టర్, ఆ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నాదెండ్ల భాస్కర్ రావు గారు 1970స్లోనే పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, అంటే ప్రజా జీవితంలో ఉన్నారు. అలాగే సామాన్య ప్రజలకు తన సేవలు అందించారు అని చెప్తున్నారు. హీ కన్వేయిడ్, ఓకేనా, కన్వే అంటే అందించడం అండి, అంటే ఏవైనా కావచ్చు, మ్యాటర్ అందించడానికి, శుభాకాంక్షలు కావచ్చు, సంతాపం కావచ్చు, ఏదైనా అందించడానికి కన్వే అంటారు. హీ కన్వేయిడ్ హిస్ కండోలెన్సెస్, ఆయన తన సానుభూతిని కన్వే చేశారు టు మిస్టర్ మనోహా అండ్ ద బిరీవ్డ్ ఫ్యామిలీ. బిరీవ్డ్ అంటే ఆప్తులు కోల్పోయి ఉంటారు కదా, వాళ్ళని బిరీవ్డ్ అంటారు. బిరీవ్డ్ ఫ్యామిలీ అంటే ఆప్తులు కోల్పోయిన కుటుంబం, రైట్. ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ Nara Lokesh expressed condolences on Mr. Bhaskar Rao's death and prayed for his soul to be at peace. ఏంటండి, ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ ఎక్స్ప్రెస్డ్ కండోలెన్సెస్ అంటే ఐటీ మరియు హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ కూడా తన కండోలెన్సెస్ అంటే సంతాపం అనేది తెలిపారంటండి ఆన్ మిస్టర్ భాస్కర్ రావుస్ డెత్ అండ్ ప్రైడ్ ఫర్ హిజ్ సౌల్ రెస్ట్ ఇన్ పీస్, రైట్, టు బి అట్ పీస్. అలాగే తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారటండి. నెక్స్ట్ అండి, జగన్స్ కండోలెన్సెస్, జగన్ యొక్క సంతాపం, రైట్. దాని అర్థం ఏంటంటే కండోలెన్సెస్ అంటే ఏంటంటే సంతాపము, రైట్. జగన్స్ కండోలెన్సెస్, రైట్. ఇంకోటి చిన్న విషయం చెప్పుకుందాం. ఎప్పుడైనా ఇలా సిఈఎస్ వస్తే లేదా ఎస్ఈఎస్ వస్తే దాన్ని ఎస్ఐజెడ్ లాగా చదవాలి. అర్థం కాలేదు సార్, కిస్, కేఐఎస్ఎస్, కిస్ అండి, దానికి ఈఎస్ చేరిస్తే కిస్సిజ్. బస్సిజ్, ఫేసిజ్, అలాగే కండోలెన్సెస్, ఓకేనా. ఇలా చదవకూడదు, కిస్సెస్ బస్సెస్ కాదు, సిజ్ అని చదవాలి. జగన్స్ కండోలెన్సెస్. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి said in a statement that Mr. Bhaskar Rao's demise was heartbreaking. హార్ట్ అంటే ఎంతో బాధ కలిగించేది అని అర్థం అండి. ఏంటండి, హార్ట్ బ్రేకింగ్ అంటే ఎంతో హృదయాన్ని గాయపరిచేది, హృదయం ముక్కలు చేసేది అని అర్థం అండి, అంటే బాధ కలిగించేది, రైట్. డిమైజ్ వాజ్ హార్ట్ బ్రేకింగ్ అండ్ ప్రైడ్ దట్ హిస్ సౌల్ అటైన్స్ పీస్ అండ్ గాడ్ గ్రాంట్స్ కరేజ్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ టైమ్. ఇలాంటి కష్ట సమయంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి దేవుడు శక్తిని అందిస్తాడని, ధైర్యాన్ని ఇవ్వాలని ఈయన కోరుకున్నారు. ఈయన కూడా తన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇలాంటి కష్ట సమయాన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భాస్కర్ రావు ఫ్యామిలీస్ మెంబర్స్కి ధైర్యాన్ని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తానని నేను చెప్తున్నారు, రైట్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ సెడ్ హీ వాజ్ సాడెన్డ్ బై మిస్టర్ భాస్కర్ రావుస్ డెత్ and expressed condolences to the family members. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా తన సాడెన్ అయ్యారట, అలాగే తన కండోలెన్సెస్ తెలిపారు టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మిస్టర్ భాస్కర్ రావు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ హియర్ సార్. ఏంటండి ఇక్కడ వార్త ఏంటి, ఆ ఫార్మా. ఇప్పుడు చూడండి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగు చెప్పుకున్నాం. ఇప్పుడు చివరిగా ఏం చేయాలి, ఇదే వార్తని మనకి ఎంత గుర్తుంటే అంత యాక్సెంటెడ్గా, అంటే వర్డ్ ఎండింగ్ ఎలా పలకాలి, స్టార్టింగ్ ఎలా పలకాలి, మిడిల్లో ఎలా పలకాలి, అందులో టెన్స్ ఏంటి, అలాంటివి చూసుకుంటూనే ఇచ్చిన వార్తని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. వాట్ హ్యాపెన్ హియర్ ఒకసారి చెప్పుకుందాం, రైట్. ఆ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ భాస్కర్ రావు passed away. నాదెండ్ల భాస్కర్ రావు passed away. On this incident, our present Chief Minister, Mr. N. Chandrababu Naidu, expressed grief over his sudden demise, right? And he conveyed his condolences to the family members of Nadendra Bhaskar, the former Chief Minister. Our Deputy Chief Minister, Mr. Pawan Kalyan also said in a statement that he was deeply saddened with this news, and he also conveyed his condolences to the Nadendra
to the family members Nadendra Bhaskar Rao is right. Right. He noted that Mr. Nadendra Bhaskar Rao had been in a public life. He served masses since the 1970s. Right. IT and HRD Minister Mr. Lokesh also expressed his deep condolences to Mr. Bhaskar Rao's death. Right. And he also uh, prayed for his soul to be at peace, right? Mr. Jagan Mohan Reddy, our former Chief Minister and the YSRCP President, also said in a statement that Bhaskar Rao's demise was heartbreaking. And one more thing is here, he prayed that his soul attains peace, and he also wished that God grants courage to his family members at these difficult times, right? This is what happened. ఈ మాదిరిగా ఉన్న వార్తని తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుంటూ చివరిగా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చెప్పుకోవాలండి, రైట్? Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you wanna learn language skills through online, you can contact me on my number. My number is 7036469769. Thank you so much.